కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. ఈ రోజు భూపాలపల్లి గ్రామీణ మండలంలోని కమలాపూర్, నాగారం, అజం నగర్, నందిగామ, దీక్షకుంట, పంబపూరు, గొల్ల బుద్ధారం, నేరేడుపల్లి, వజనేపల్లి, గొల్రవీడు, కోంపల్లి, ఎంఎస్ కొత్తపల్లి, గణపురం మండలాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయా కేంద్రాల వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులెవరూ దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. పేదలకు, రైతాంగానికి మేలు చేయాలని ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని, దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి 2 లక్షల రుణమాఫీని చేసిందని గుర్తు చేశారు. సంక్రాంతి నుంచి పేదలకు, స్కూల్ విద్యార్థులకు, హాస్టళ్లకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. గతంలో పనిచేసిన ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతాంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మండలంలోని చికన్పల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పునఃప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. మండల అధ్యక్షుడు 40 కిలోల 650 గ్రాములు. ఇది సంచి వెయిట్ 650. మనము ఈ సంఘం నడిపే వ్యక్తులు తాలు లేకుండా రైతులు తేవాలి. తేమ శాతం 17 ఉండాలి. ఏమి 50 క్వింటాలు మళ్ళీ అయినాయి అనుకో, ఎప్పుడు 50 క్వింటాలని రాసి ట్రక్ షీట్ రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. ట్యాబ్లు ఎక్కియాలి. ఆన్లైన్ అయితే 10 రోజులలో 2320 రూపాయలు దీని మద్దతు ధర. అదనంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన 500 బోనస్ ఇచ్చి 2820 రూపాయలు మన ఖాతాలో, రైతు ఖాతాలో పడతాయి. కానీ రైసు మిల్లోడు తప్పు చేసినా, ట్రాన్స్పోర్ట్ రాకున్నా, ట్రక్ షీట్ తీసుకున్నాక రైతుకు సంబంధం లేదు. అంతా కూడా సంఘందే బాధ్యత. సంఘం తప్పు చేసినా, ట్రాన్స్పోర్ట్ తప్పు చేసినా, రైస్ మిల్ తప్పు చేసినా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. చేస్తున్నాం. వడ్ల కొనుగోలు కేంద్రం సెంటర్ దగ్గరికి తెచ్చేటప్పుడు తారు లేకుండా తూర్పాల బట్టి లేకపోతే ప్యాడీ క్లీనర్తోనైనా క్లీన్ చేసుకొని కాంటా దగ్గరికి తెచ్చి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర కానీ మీ కళ్ళల దగ్గర కానీ ఎండబోసుకొని మ్యాచ్యూర్ 17 వచ్చే విధంగా, తేమ శాతము 17 వచ్చే విధంగా రైతులు ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతుల పట్ల ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే వడ్ల కొనుగోలు కేంద్రం అది ODSMS అనుకో, PACS అనుకోండి, లేకపోతే మ్యాక్స్ కానీ ఇంకోటి ఏ సంఘం నడిపినా ఆ సంఘమే పూర్తి బాధ్యత వహిస్తుంది. 40 కిలోల 650 సంచి కింద వేటు, అదేవిధంగా 40 కిలోలు రైతుకు కాంటా. ఒక రైతుకు కాంటా వేటు వేసిన తర్వాత ట్రక్ షీట్ వెంటనే రసీదు ఇవ్వాలి. ఆ రసీదు ఇచ్చిన వెంటనే ట్యాప్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే ప్రభుత్వానికి ఈ సెంటర్లో ఎన్ని క్వింటాల వడ్లు కాంటా అయింది అనేది లెక్క అయ్యి ఆ కాంటా ప్రకారంగా డబ్బులు మద్దతు ధరకు అదనంగా మద్దతు ధర 2320 రూపాయలు సన్నధాన్యానికి ఉంది. అదనంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 500 అదనంగా కలిపి 2820 రూపాయలు మీకు ట్యాబ్లో ఆన్లైన్ అయిన 10 రోజుల లోపల మీ ఖాతాలో పడడం జరుగుతుంది. ట్రక్ షీట్ తీసుకున్న తర్వాత రైతు బాధ్యత అయిపోతుంది. ఈ కళ్ళంలో వడ్లు ఉన్నా, రైస్ మిల్లర్ వాడ కట్ చేసినా, లేకపోతే లారీ రాకపోయినా పూర్తి బాధ్యత ఈ కళ్ళం నడిపే వడ్ల కొనుగోలు కేంద్రాందే.
ఎవరైతే నడుపుతారో వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పుడు డిఎం గారు ఉన్నారు ఇక్కడ, డిఎం సివిల్ సప్లై గారు, వాళ్ళు ఒకవేళ రైస్ మిల్లు తప్పు చేస్తే రైస్ మిల్ మీద చర్యలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ అధికారి సరైన సమయంలో లారీలు పంపకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ అధికారికి నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకొని ఇంకో ట్రాన్స్పోర్ట్ లారీ నడిపే వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఫోర్ఫిట్ చేస్తాం, బ్లాక్ లిస్ట్లో పెడతాం. ఈ విషయాలు కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇది రైతు ప్రభుత్వం. నేను చెప్పే మాట గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాట, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే మాట. ఈ మాటను ఎవరు ధిక్కరించినా, వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర తప్పు జరిగినా, రైస్ మిల్లు దగ్గర తప్పు జరిగినా, ట్రాన్స్పోర్ట్ దగ్గర తప్పు జరిగినా చర్యలు ఉంటుంది. ఇది గమనించవలసిందిగా నేను కోరుతున్నాం. కనుక ఈ విషయాలు రైతు సోదరులు మరొకసారి చెప్తున్నాం, మీరు ప్యాడీ క్లీనర్తో తూర్పాల పట్టడమో, మీరు తాలు లేకుండా చేసి తేమ శాతం 17 ఉండే విధంగా చూసుకొని నేను చెప్పిన విషయాలు అధికారులు కాంటా నడిపేటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ విషయాలన్నీ గమనించి మరి సెంటర్ నడపవలసిందిగా కోరుతున్నాం. దీన్ని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టరు, డిఎం సివిల్ సప్లై, డిఎస్ఓ, అదేవిధంగా డిఏఓ, జిల్లా వ్యవసాయాధికారి, ఇదంతా కూడా పర్యవేక్షణ ఉంటుంది. లోపాలు జరగకుండా చూస్తాం. మీరు ఏవైనా విషయాలుంటే జిల్లా కలెక్టర్ గారికి మాకు తెలియజేయండి. తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది.